ఈ నెల 31వ తేదీన చెలో కత్తిపూడికి మాజీ మంత్రి ముద్రగడ్డ పిలుపునిచ్చారు. దీంతో కిర్లపూడిలో మళ్లీ హైటెన్షన్ మొదలైంది. సమావేశానికి 3 రోజుల ముందుగానే వందలాది మంది పోలీసులతో కిర్లంపూడిలో పహారా ఏర్పాటు చేశారు. ముద్రగడ్డ ఇంటి ఎదురుగా ఉన్న స్తంభాలకు 3 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ముద్రగడ్డ నివాసంకి వెళ్లే వారిని, బయటి వారిని పోలీసులు విచారించే పనిలో ఉన్నారు. కాపులకు న్యాయం చేసేందుకు ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశంలో ముద్రగడ్డ తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని కాపు వర్గాలు అంటున్నాయి. అందుకే టీడీపీ ప్రభుత్వం పోలీసులతో మరోసారి ముద్రగడ్డను హౌస్ అరెస్ట్ చేసి చెలో కత్తిపూడి కార్యక్రమాన్ని ఆపడానికి కుట్ర పన్నుతుందని కాపు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 31వ తేదీన చెలో కత్తిపూడికి మాజీ మంత్రి ముద్రగడ్డ పిలుపునిచ్చారు. దీంతో కిర్లపూడిలో మళ్లీ హైటెన్షన్ మొదలైంది. సమావేశానికి 3 రోజుల ముందుగానే వందలాది మంది పోలీసులతో కిర్లంపూడిలో పహారా ఏర్పాటు చేశారు. ముద్రగడ్డ ఇంటి ఎదురుగా ఉన్న స్తంభాలకు 3 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ముద్రగడ్డ నివాసంకి వెళ్లే వారిని, బయటి వారిని పోలీసులు విచారించే పనిలో ఉన్నారు. కాపులకు న్యాయం చేసేందుకు ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశంలో ముద్రగడ్డ తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని కాపు వర్గాలు అంటున్నాయి. అందుకే టీడీపీ ప్రభుత్వం పోలీసులతో మరోసారి ముద్రగడ్డను హౌస్ అరెస్ట్ చేసి చెలో కత్తిపూడి కార్యక్రమాన్ని ఆపడానికి కుట్ర పన్నుతుందని కాపు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.